నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఘట్టం పూర్తయింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 80% దాకా ఓటింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఒక రకమైన త్రిముఖ పోటీ చాలా చోట్ల ఉన్న పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్ వచ్చారు. అధికార పార్టీ, ప్రతిపక్షాన్ని కాకుండా అన్ని పార్టీల అగ్రనాయకులు ఓటింగ్లో పాల్గొన్నారు. దాదాపు 55 లక్షల మంది ఓటర్లు పుర ఎన్నికల్లో ఓటేసిన పరిస్థితి. ఎల్లుండి 13వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే పోలింగ్ ఎలా జరిగింది, ఏ పార్టీకి అవకాశాలు ఎలా ఉన్నాయి, అధికార పక్షం ఏ మేరకు ప్రజల్ని కన్విన్స్ చేయగలిగింది, అలాగే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీల పరిస్థితి ఎలా ఉంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టడం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చరణ్ గారు నమస్తే. నమస్తే సార్. చరణ్ గారు, అంటే పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక పెద్ద రాష్ట్రం అంతా 50-55 లక్షల మంది ఓటర్లు, రూరల్, సెమీ అర్బన్ దీనిలో తెలిసిపోతుంది. అర్బన్ అంటే మనం హైదరాబాదు వారికి పెద్దవి లేవు, కొన్ని కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇలాంటి కార్పొరేషన్స్ లేవు. ఈ ప్రాంతాల్లో అంటే మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. సరే, కొన్ని పథకాలు అమలు చేశారు, కొన్ని అమలు కావాల్సి ఉన్నాయి. బ్రాడ్గా డెవలప్మెంట్ కానీ మిగతా ఇష్యూస్ మీద ప్రజలు ఇచ్చిన ఒక తీర్పు కానీ మీరు ఒప్పుకోకపోయినా ఇది యాక్చువల్గా కొంత ఎడ్జ్ ఉంటుంది అధికార పక్షానికి. సో ఒక రకమైన రిఫరెండంగానే ప్రజలు భావిస్తారు 2 ఏళ్ల తర్వాత ఒక మేజర్ ఎన్నికలు జరిగినప్పుడు. ఏంటి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీ అంచనా? సార్, తెలంగాణ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, అంటే అందులో 7 కార్పొరేషన్లు, 126 మున్సిపాలిటీలు, 123లో. అదే కాకుండా ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలలో ఇంకా నిన్ననే అదేవిధంగా అయిపోడు. అదే కాకుండా కొంత టైం కూడా ఉన్నది కాబట్టి అవన్నీ కూడా తర్వాత పెట్టాలని చెప్పేసి భావించారు. ఇందులో చాలా స్పష్టంగా 2020లో గతంలో ఏకగ్రీవాలు కూడా మనం చూసినప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 80 ఏకగ్రీవాలు జరిగినాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ 77, ఎంఐఎం పార్టీ 3. ఈసారి ఏకగ్రీవాలు ఓన్లీ 12 మాత్రమే జరిగినాయి. ఆ 12లో కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2. అంటే చాలా పారదర్శకంగా, చాలా ప్రజాస్వామ్యాన్ని లోనని, అదే కాకుండా ప్రభుత్వం ఉందని చెప్పేసి అధికార దర్పాన్ని ఉపయోగించకుండా డెమోక్రటిక్ వేలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అది కూడా మేము చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పటి వరకు మేము 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. నల్గొండ లాంటి మున్సిపాలిటీ అయితే ఏకంగా 220 కోట్ల రూపాయలు, నిజామాబాద్ మున్సిపాలిటీలో 60 కోట్ల రూపాయలు, కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తే 15 కోట్ల రూపాయలు, అదే కాకుండా పాత మున్సిపాలిటీలో కొత్త గ్రామాలు కలుపుకుంటే 20 కోట్లు, కొత్త కార్పొరేషన్ 30 కోట్ల రూపాయలు. అదే కాకుండా తెలంగాణ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాం. 3,387 వర్కులు జరుగుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఓన్లీ సెంట్రల్ లైటింగ్, ఓన్లీ చెట్లు పెట్టి వదిలేసారు తప్ప కాలనీలు పట్టించుకున్న పాపన పోలే. ఇక్కడ సిద్దిపేట సంబంధించి కూడా మన కలకుల గారు మాట్లాడుతారు. సిద్దిపేటకు ఈ ప్రభుత్వంలో కూడా ఏంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చిందని చెప్పేసి వారు 2015లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 300 కోట్ల రూపాయలు, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకం. దాని కంటిన్యూషన్లో భాగంగా మొన్న 241 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ శాంక్షన్ చేసింది. ఆనాడు 300 కోట్లు, మన 240 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నిందించాల్సిన కలకుంట గారు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం టైప్ చేసుకుంది. హరీష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా హరీష్ రావు ఒకటే చెప్పారు, అంటే వాళ్ళకి ఏది దోస్తే అది చెప్పేసి నిందలేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. మేము ఒకటే చెప్తాం, డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి. చాలా డెమోక్రటిక్ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. అదే కాకుండా మేము 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా క్రియేట్ చేసినాం. అదే కాకుండా ప్యూర్ రేర్ అని చెప్పి 3 విభాగాలుగా తెలంగాణ విభజించుకొని అర్బన్ ప్రాంతం ఏ విధంగా ఉండాలా, రూరల్ ప్రాంతం ఏ విధంగా ఉండాలా, అదేవిధంగా సెమీ అర్బన్ ప్రాంతం ఏ విధంగా ఉండాలా, అదే కాకుండా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో అది ఇబ్బంది అయ్యే అవకాశం కాబట్టి అన్ని మున్సిపాలిటీలు కూడా మాస్టర్ ప్లాన్ ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతాం. ఈరోజు మీరు ఒకరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పేపర్ యాడ్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేస్తే ఆ పేపర్ యాడ్లో అసలు అలా ఏమన్నా లేవు. మున్సిపాలిటీ పన్నులు పెంచాం, అది ఏదో చిన్న, అసలు కేంద్రం నుంచి మేము ఇన్ని నిధులు తీసుకొస్తాం, మేము ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తామని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు మీకు అవకాశం ఇచ్చేవాడు, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల నుంచి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. హైదరాబాద్ లాంటి దాంట్లో 48 కార్పొరేటర్ గెలిచినా కూడా బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇండ్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం, భాగ్యనగర్ పేరు మారుస్తాం,
అని చెప్పి ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ భారతీయ జనతా పార్టీ రోహింగ్యాలకు ఇచ్చారు. ఓకే హైదరాబాద్కు అనా పైసా కూడా తీసుకురాలి. ఓకే మెట్రో సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50% భరించండి. రాష్ట్రం గతంలో కేంద్రం 10% భరిస్తూ ఉంది. లక్నో మెట్రో కావచ్చు, వైజాగ్ మెట్రోకు 50% భరించే ప్రయత్నం చేస్తుందంటే దాని మీద ఇంతవరకు డిపిఆర్ లేవలే కాబట్టి మేము ఏం చెప్పమని చెప్పాను. గతంలో హైదరాబాద్ మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగరారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు. ఓకే మన హైదరాబాద్ గురించి అంటే మెట్రోకి అంటే అర్బన్ సిటీస్ గురించి మేము మాట్లాడే ప్రయత్నం. అదే కాకుండా జీడిపిలో 63% వాటా పట్టణాల ద్వారా వస్తూ ఉంది కాబట్టి 30% మంది ప్రజలు పట్టణాలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి మౌలిక వసతులు పెంపొందే ప్రయత్నాలు భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూ, అదే కాకుండా కరీంనగర్, వరంగల్ సంబంధించిన నగరాలను విస్తరించే ప్రయత్నాలు భాగంగా 5,000 కోట్ల రూపాయలు వరంగల్ నగరానికి అండర్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్కి ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగూడానికి ఎయిర్పోర్ట్ కావచ్చు, రామగుండానికి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా కరీంనగర్ను వరంగల్ కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి నిన్న నిజామాబాద్ సంబంధించి కూడా ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం. ఎందుకంటే నిజామాబాద్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంపీగా, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు 7 సంవత్సరాల నుంచి అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. కరీంనగర్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్న అదేవిధంగా బండి సంజయ్ గారు చేసింది ఏమీ లేదు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా ఇప్పుడు ఆదిలాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ కూడా ఉన్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు. అయినా తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు రావడం లేదు. మేము రూపాయి చెల్లిస్తే 41 పైసలు ఇస్తా అని చెప్పిన ఒప్పందం భాగంగా 35 పైసలు మాత్రం వస్తాయి. 3 పైసలు ఇంకా మనదే పెండింగ్ ఉన్నాయి. అదనంగా 1 పైసా కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మాకు ఒకసారి అవకాశం అని చెప్పేసి ప్రజలను కోరినాం. అదే సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 64%, ఆనాడు 15% నుంచి 20% ఉన్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ 84% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితమైంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ 8% మాత్రం ఉన్నది, మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే ఎలక్షన్లో 64 ఇచ్చారు, 2 బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కంటోన్మెంట్ చేసినాం. ఎంపీ ఎలక్షన్లో 3 ఉన్నటువంటి ఎంపీలు 8 అయినాం. ఎమ్మెల్సీలో వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మహబూబ్నగర్ లోకల్ బాడీలో ఓడిపోయినాం, కరీంనగర్ గ్రాడ్యుయేట్లో ఓడిపోయినా టీచర్స్ మేము పోటీ. సో ఇప్పుడు పరిస్థితి అంటే కొన్ని చూచాయిగా 1-2 ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కానీ దాదాపు 70% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేస్తూ ఉన్నారు. అలాగే కార్పొరేషన్లో ఒక 5 గెలుచుకుంటారు. నిజామాబాద్, కరీంనగర్ తప్ప మిగతా ఈ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏంటి మీకున్న సమాచారం? ముఖ్యమంత్రి గారు అయితే 90% మనకి అనుకూలంగా అన్నారు. సర్వేలు 70% కాంగ్రెస్కి అవకాశం ఉందని అంటూ ఉన్నారు. సార్ 70% పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. 70% నుంచి 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కొన్ని దిక్కులలో ముక్కోన పోటీ జరుగుతూ ఉంది. కొన్ని దిక్కులలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉన్నది. కొన్ని స్థానాల్లో ఏకంగా అయితే ఎంఐఎం పార్టీ కూడా కొన్ని స్థానాల్లో పోటీ. ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదే కాకుండా ఏదో ముదోల్లో ఉన్నటువంటి భహింస లాంటి కావచ్చు, మహబూబ్నగర్ కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదే భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1గా ఉండబోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటుందని చెప్పినాం. అదే జరగబోతా ఉంది. అదే కాకుండా ఎంఐఎం కొంత ప్రభావితం చూపించింది. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ లాంటి ఖమ్మం, అదే కాక కొంత పాటాం, నల్గొండ ప్రాంతాల్లో కొంత ప్రభావితం చూపించింది. ఏదేమైనప్పుడు కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా మున్సిపల్ చైర్మన్లు కూడా, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అదే కాకుండా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు అత్యధికంగా కాంగ్రెస్. 16వ తారీఖు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక. 13వ తారీఖు నాడు రిజల్ట్, 16వ తారీఖు నాడు మేయరు, చైర్మన్ల ఎన్నిక. ఒకవేళ 16వ తారీఖు నాడు కుదరకపోతే లాస్ట్ 17వ తారీఖు నాడు. ఓకే, ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గర. బాలరాజు గారు నమస్తే. బాలరాజు గారు, అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మొగ్గు కట్టారు. సరే, మీరేదో అవయదానం చేసి వాళ్ళు గెలిపించారని ముఖ్యమంత్రి గారి విమర్శ. అది పక్కకు పెడితే లోకల్ బాడీస్లో మళ్ళీ ఈ పంచాయతీ ఎన్నికల్లో మీరే దాదాపు 25 నుంచి 30% వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ గెలుచుకోగలిగారు. ఇప్పుడు సెమీ అర్బన్, కొంత అర్బన్, మరి హైదరాబాద్ లాంటి మహానగరాలు కాకుండా మిగతా వాటిలో 55 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జరిగిన ఎన్నికది. కాంగ్రెస్కి ఎట్లా ఒక రకమైన రెఫరెండమో అట్లా బీఆర్ఎస్ కూడా ఇది ప్రధాన ప్రతిపక్షమా, రేపు పొద్దున ప్రత్యామ్నాయం మీరా బీజేపీనా అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. సో మీకు ఈ ఎన్నికల్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, వాటి ప్రకారం దాదాపు ఒక 25 నుంచి 30% స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్స్ ఏవి గెలిచే అవకాశం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు.
ఏంటి మీకు అగ్రనాయకత్వం కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళంతా ప్రచారం చేశారు, అనేక అంశాలు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఇవన్నీ చెప్పారు. అయినా కూడా ప్రజల నుంచి పెద్ద స్పందన ఉండట్లేదు. ఏం చెప్తారు? ముందుగా కటారి గారు మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. నమస్తే, చెప్పండి. ప్రధానంగా కటారి గారు ఈరోజు ఏదైతే 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్స్, ఈ ఎన్నికలలో పాల్గొనే ఓటర్ల సంఖ్య సుమారు 53 లక్షల ఓటర్ల మంది ఉన్నారు. 53 లక్షల ఓటర్ల సంబంధించి ఆ పట్టణ ప్రాంతం ఉంటారు కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతం కంటే ఈ ఎలక్షన్ కొంత డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే నేను మక్తల్ మున్సిపాలిటీలో ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎలక్షన్ ఒక 12-13 రోజులు ఆ పట్టణంలో ఉన్నాను నేను. మామూలుగా ఒక ప్రాంతాన్ని చూసుకునే మెజార్టీ మున్సిపాలిటీలు కావచ్చు, మెజార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, గతంలో ఆ రోజు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కొంత మున్సిపాలిటీలో డెవలప్ జరిగింది. అది దానికి పట్టణ ప్రగతి అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని విశేషంగా తోడ్పడ్డది అనే అంశాన్ని స్పష్టంగా మీ ఓటర్ల దగ్గర సందర్భంలో గుర్తించింది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మేము పట్టణ ప్రగతి కార్యక్రమానికి హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో సుమారు 130 మున్సిపాలిటీలు ఉండే. ఆ 130 మున్సిపాలిటీలలో మీకు ఖర్చు పెట్టిన చూస్తే 1,21,294 కోట్ల రూపాయలు. మేము ఏదైతే గతంలో ఒక ప్రగతి నివేదిక అనేటువంటి నివేదిక విడుదల చేసినాం, టోటల్ పట్టణాలకు సంబంధించి 1,21,294 కోట్లు ఈ 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టి పట్టణాల అభివృద్ధి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథలో అర్బన్ సంబంధించిన ప్రాంతాల్లో మిషన్ భగీరథ వాటర్ ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే నేను మక్తల్ మున్సిపాలిటీలో 1వ వార్డు తిరుగుతా ఉంటే జనరల్ గా వాకింగ్ 5 గంటలకు లేచే సందర్భంలో ఒక పైప్ లైన్ ఉంది ఇంట్లో, వాళ్ళందరూ కూడా లేచి ఆ కృష్ణా వాటర్ ని వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. నేను అడిగాను అక్కడ 5 గంటల వాకింగ్ చేసి ఏందమ్మా పట్టుతుంటే, సార్ కృష్ణా వాటర్ మిషన్ భగీరథ ద్వారా వస్తా ఉంది, మేము పట్టుకుంటాం అని చెప్పేసి 1వ వార్డు మక్తల్లో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తాం. అదేవిధంగా పట్టణంలో రోడ్లు, సీసీ రోడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పార్కులు ఏదైతే ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, కొంత పార్కులు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా మోడల్ మార్కెట్స్, నాన్ వెజిటేబుల్ మార్కెట్స్ ఏదైతుందో అన్ని ప్రాంత మున్సిపాలిటీలో ఏర్పాటు చేయగలమనే అంశాన్ని స్పష్టంగా మేము చెప్పగలిగినాం. అదేవిధంగా వైకుంఠ ధామాలు అనేది కొత్త ప్రక్రియ సార్. ఇది ఎక్కడ కూడా వైకుంఠ ధామాలు అనేది లేదు. ఎందుకంటే ఎవరైనా భూమి లేని జాగ లేని వాళ్ళు ఎవరైతే చనిపోతే అనాథలుగా చనిపోతే అనేటువంటి ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. ఆ క్రమంలోనే దాని నుంచి పుట్టుకొచ్చింది వైకుంఠ ధామాలు కావచ్చు. కొంత యూత్ కి, కొంత అన్ఎంప్లాయిడ్ యూత్ కి కావచ్చు, కొంత క్రీడల మీద ఉన్నటువంటి అవగాహన పెంచడం కోసం ఈ మేనిఫెస్టో అంతా మీరు ఎన్నికల్లో చెప్పేశారు. ఇప్పుడు ఫలితం పోలింగ్ అయిపోయింది, ఇప్పుడు మేనిఫెస్టో అక్కర్లా, ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది చెప్పండి. నేను చెప్తాను సార్, అంటే వస్తున్నాను. కాబట్టి ఏదైతే పట్టణ ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ క్రీడా ప్రాంగణాలు, 10% గ్రీన్ బడ్జెట్, ఇవన్నీ అంశాలు అనేవి గతంలోని ప్రజల కళ్ళ ముందున్నవి. ఆ ప్రజల కళ్ళ ముందున్నటువంటి అంశాలని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ 26 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినారు సార్. మహిళలకు ఏదైతే 2,500 రూపాయలు అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు సార్. ఈ 2 చాలా ప్రభావాలు చూపి దాన్ని మేము లేవనెత్తినాం. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి 500 పైచిలకి ఏదో ఎన్నికల మన మున్సిపాలిటీ ఎన్నికలలో అప్పుడు వాళ్ళకు వచ్చినాయి కౌన్సిలర్. కాబట్టి ఈసారి మేము 7 కార్పొరేషన్స్ లో 116 మున్సిపాలిటీలలో సుమారు 30 నుంచి 35% మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి రేపు గెలవబోతా ఉంది. మంచి రిజల్ట్స్ ని ప్రజల నుంచి మేము వస్తున్నాం అనుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంట్ కూడా చూడండి మీరు. మా మక్తల్ మున్సిపాలిటీలో మేము 3 గంటల వరకే 63.10% వచ్చింది. ఓన్లీ 3 గంటల వరకే. 3 నుంచి 5 గంటలకు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్. 5 నుంచి మన లైన్ లో ఉన్న వారి అంటే సుమారు ఎక్కడ ఏ రాష్ట్రంలో 84% కూడా పోయింది. కొన్నిసార్లు 3 గంటలు, చాలా చోట్ల 80% క్రాస్ అయ్యేట్టుగా ఉంది. 80% క్రాస్ అయింది. మా దగ్గర 63% ఉంది 3 గంటలకి. అంటే చాలా ప్రాంతాల్లో కూడా 80-85% దాటింది. కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతిబింబిస్తుంది, ఒక ప్రతిపక్షానికి ఇది సాయం అయితే అనేటువంటి ఆలోచన విధానం కూడా మేము ఎన్నికల సరళిలో విశ్లేషించుకుంటాం. ఏదైనా భారత రాష్ట్ర సమితి బలమైన ప్రతిపక్షంగా, ఒక బలమైన పక్షంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ లో తయారు కాబోతుంది. ప్రత్యామ్నాయమైన ప్రతిపక్షమైన ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారనే ఆలోచన విధానం మాత్రం ఈ ఎలక్షన్ లో. కార్పొరేషన్ సంగతి ఏంటి? కార్పొరేషన్స్ లో మాకు కొత్తగూడెం ఒకటి, ఆ పెద్దపల్లి, కరీంనగర్ లో ఒక విశిష్టమైన ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం కటారి గారు. ఎందుకంటే కొత్తగూడెంలో ఇవాళ చూస్తా ఉన్నాం ఎలక్షన్ పోలింగ్ సరళిని మా పార్టీ విశ్లేషిస్తా ఉంది.
అక్కడ పెద్దపల్లి సిపిఐ కూడా సంబంధించి విడిగా పోటీ అర్బన్ చేసింది, కాంగ్రెస్తో కలిసి చేయలేదు, కొంత సిపిఎంతో కలిసి చేసినట్టుగా వార్తలు ఉన్నాయి. మేబీ కొత్తగూడెం ఒకటి, పెద్దపల్లె మీరు చెప్తున్నది. ఓకే, పెద్దపల్లి వామపక్షాలు కొంత మాకు రామగుండం కార్పొరేషన్ కూడా కార్పొరేషన్. ఓకే ఓకే, రైట్ సార్. రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్, కొత్తగూడెం కార్పొరేషన్, ఓకే రైట్. ఈ 4 కార్పొరేషన్ లో కొంత మంచి రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది, కొంత మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ అలయన్స్ మంచి కుదిరింది కొన్ని చోట్ల. ఓకే ఓకే, కాంగ్రెస్ పార్టీతో కొన్ని గతంలో 2023లో ఉన్నటువంటి పార్టీలు అలయన్స్ పార్టీలు ఇప్పుడు ఉండలేకపోయినాయి. కాబట్టి కొంత మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటాం. మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్స్ లో. Right. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత మాత్రం ప్రజల్లో కనపడుతుంది సార్. అది ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో 26 నెలలు వీళ్ళు ఒక్క రాయి వేయలేరు, ఒక ఇటుక పెంచలేరు, ఒక సీసీ రోడ్ ఓపెన్ చేయలేరు, ఓకే ఓకే స్ట్రీట్ లైట్ వేయలేరు, ఒక డ్రైనేజ్ బాగా చేయలేరు. ఓకే, మళ్ళీ మళ్ళీ మా కాన్స్టెన్సీలో అమరచింతల, ఆత్మకూరు అండ్ మక్తల్ 3 మున్సిపాలిటీలు ఉండే మా దగ్గర. ఓకే, నేను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాన్స్టెన్సీ. ఓకే ఓకే కాబట్టి అన్ని తిరిగాను నేను. ఓకే. ఆ పక్కనే నారాయణపేట ఉన్నది. ఓకే. ఏదేమైనా కొడంగల్ కాన్స్టెన్సీలోనండి మద్దూరు మున్సిపాలిటీ, రేవంత్ రెడ్డి గారి కాన్స్టెన్సీలో కూడా పోయాను నేను. అవును, ఓకే. మద్దూరు మున్సిపాలిటీలో నేను రైలు బట్ల అనే విలేజ్ కి వెళ్ళాను. నేను అక్కడ 5 కౌన్సిలర్లు ఉన్నాయి. ఓకే. అక్కడ కూడా ఏమైందంటే ప్రజలకు చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ పోరెడ్డి గారు నమస్తే. కిషోర్ గారు మ్యూట్లో ఉన్నట్టారు. ఎలా ఉంది, మీరు వింటా ఉన్నారు, పోలింగ్ అయిపోయింది. సరే, ఇప్పుడు పార్టీల మేనిఫెస్టో లేఖలు పెట్టే సమయం కాదు. పోలింగ్ ఎలా జరిగింది, ఎవరి అవకాశాలు ఎంత ఉన్నాయి అన్నది మనం ఇలాగ ఎల్లుండి ఫలితాలు వస్తాయి. అయితే మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ఏ దాదాపు సెకండ్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. దాదాపు 25 నుంచి 30% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కొంత వీక్గా ఉంది, కానీ మున్సిపాలిటీల వరకు 25 నుంచి 30% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుంది. కాంగ్రెస్ ఒక 70% దాకా గెలుచుకునే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బీజేపీ కరీంనగరు, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్లతో పాటు పరిమితమైన మున్సిపాలిటీలోనే బెటర్గా పర్ఫామ్ చేసింది. కౌన్సిలర్ సీట్లు చాలా చోట్ల గెలవచ్చు, కానీ పెద్దగా ఈసారి కూడా 8 నుంచి 10% స్థానాలు దాటే అవకాశం లేదు అన్నది ఒక వార్త. పట్టణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది బీజేపీని. మొదటి నుంచి మీరంతా చెప్తూ ఉంటారు సార్. ప్రత్యామ్నాయంగా మీరు ఇంకా ఎదగడానికి టైం పడుతుందా? ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే దుర్మంట్ల బాలరాజు యాదవ్ గారికి, ఇతర ప్యానలిస్టులకి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ముందుగా ఓటర్లందరికీ ధన్యవాదాలు. వారు ఏ పార్టీకి వేసినా ముందు ఓటేసినందుకు, వారి సివిక్ డ్యూటీ పర్ఫామ్ చేసినందుకు వారందరికీ అభినందనలు. అట్లాగే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓటేసిన వారందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఓకే. సో ఈ సింపుల్గా కనిపిస్తుందండి. ఈ రోజున్న రాజకీయ పరిస్థితులని రిఫ్లెక్ట్ చేస్తూ, ప్రతిబింబిస్తూ సింపుల్గా కనిపించేది ఏంటంటే, ఒక అధికారంలో ఉన్న పార్టీకి రావాల్సిన అన్ని కాంగ్రెస్కి రావు. స్థానిక సంస్థల్లో యూజువల్లీ 80-90% అధికారంలో ఉన్న పార్టీకి వస్తాయి. అవి కాంగ్రెస్కి రావు. ఎందుకంటే కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కాకపోతే అధికారంలో కూడా ఉంది చేయబట్టి గ్రౌండ్లో యూజువల్గా ఏముంటుందంటే, అధికారంలో ఉన్నారు, ఈవెన్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోతుంటారు అధికారంలో ఉన్న పార్టీకి. ఎందుకంటే పనులు జరగవు లేకపోతే అని చెప్పి, అభివృద్ధి జరగదు, డబ్బులు రావు మా కాన్స్టిట్యున్సీకి అని చెప్పి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏమవుతుందంటే, స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు బేసిక్గా రాష్ట్రంలో. సో అధికారంలో ఉన్న పార్టీకి యూజువల్గా వచ్చేటన్ని మాత్రం కాంగ్రెస్కి రావు. అది ఒకటి. రెండవది, బీఆర్ఎస్ది పతనం మీకు క్లియర్గా కంటిన్యూస్గా పతనం అవుతున్న విషయము ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. మీకు అంతకుముందు మీరు అన్నారు, ఇంతకుముందే అందరూ అనుకునేది రూరల్ కన్నా మొన్న ఎలక్షన్స్ లో, ఎస్పెషల్లీ 9.5 సంవత్సరాల తర్వాత 23లో ఎలక్షన్స్, రూరల్ కన్నా అర్బన్ లో ఇది బీఆర్ఎస్ కి సపోర్ట్ కాస్త ఎక్కువగా దొరికిందండి. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఇక సెమీ అర్బన్, Tier 2, Tier 3 అనుకోండి, ఇక అర్బన్ అనుకోండి, ఏమన్నానండి. ఇక హైదరాబాద్ GHMC వస్తే ఇక బేసికలీ ప్యూర్ గా అర్బన్ అంటాం. మన రాష్ట్రంలో ఉన్నది ఒకటే మెగా సిటీ అసలు అయితే, నిజం చెప్పాలంటే ఒక్క సిటీయే మెగా సిటీ. ఇక మిగిలినవన్నీ పెద్దగా సిటీస్ లాగా ఉండవు, ఎక్స్పాండెడ్ టౌన్స్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు ఇట్లాంటి అర్బన్, సెమీ అర్బన్ ఆర్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాస్ లో కూడా
మీకు జరిగిన ఎన్నికల్లో అంతకుముందు మంచి మద్దతు బీఆర్ఎస్కి ఉన్నది 23కి ముందు, అంటే అంతకుముందు ఎన్నికలు అయినప్పుడు. ఈసారి మీరు అది తగ్గడం చూస్తారు. అందులో ఒక ఎక్స్ప్లెనేషన్ ఏముంటది అని అంటే, లేదు అధికారంలో లేం చేయబట్టి. మీరు చెప్పిన మాట వాళ్ళు చెప్తారు కదా, అధికారంలో లేరు కాబట్టి. నేనేమనట్లేదు, దానికి ఏమనట్లేదు సార్. కానీ ఏమంటున్నానంటే వాళ్ళకి పోయినసారి వచ్చినన్ని రావాలని ఏమీ లేదు. ఏది అధికారంలో లేరు చేయబట్టి కొన్ని రావు. అధికారంలో ఉన్న వాడికి వారు రావాల్సిన వాటికన్నా ఎక్కువ వస్తాయి సార్. అధికారంలో లేని వారికి ఉన్న ఓట్ల కన్నా తక్కువ పడతాయి. మీకు ఎలా వస్తాయి చెప్పండి సార్. కాంగ్రెస్ కనిపిస్తూ ఉంటది, బీఆర్ఎస్ డిక్లైన్ మీకు కనిపిస్తూ ఉంటది. థర్డ్ది మాది ప్రోగ్రెషన్ కూడా మీకు కనిపిస్తుంది. రేపు కార్పొరేషన్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు. అంటే 3 జిల్లాలు తప్పితే కొద్దిగా గొప్ప కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలు తప్పితే మిగతా చోట్ల పెద్దగా ప్రభావం లేదని కొన్ని అంచనాలు ఉండొచ్చు. ఎగ్జిట్ పోల్స్ అవి ఇవి వస్తుంటాయి, వాటిలలో వేరియేషన్ ఉంటది. కానీ నేను అందుకే ముందు చెప్తున్నాను చూడండి, ఓట్ షేర్స్ సార్, ఓట్ షేర్స్ మంచిగా పెరుగుతాయి అంతటా కూడా. ఇది ఒక ప్రస్థానం సార్. ఈ రోజే మొన్న ఎన్నికలు అయిపోయాయి, ఈ రోజే ఏమంటే మొత్తం ఉల్టా అయిపోతుంది అనేది ఏముండదు. ఆ గ్రోత్ ఫేజ్ లో ఎవరున్నారు, డిక్లైన్ ఫేజ్ లో ఎవరున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కాదు సార్, మీ మీద ఒక ప్రధానమైన విమర్శ వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా కంటిన్యూగా కొంత పెరుగుతున్న పార్టీ, కానీ మీరు ఎక్కడున్నారన్నది కూడా ఒక చర్చ వస్తుంది. అసెంబ్లీలో 8 గెలిచారు, పార్లమెంట్లో 8 గెలిచారు. ఆ గెలవటంలో బీఆర్ఎస్ అవయవదానం అని ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో మీరు 3వ స్థానంలోనే ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికలైనా, 2 ఉప ఎన్నికలైనా, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా దాదాపు వాళ్ళిద్దరు చెప్తున్నారు 70 నుంచి 90% స్థానాలు వస్తాయని చరణ్ కౌశిక్ యాదవ్ గారు అంటున్నారు చైర్పర్సన్. బీఆర్ఎస్ 25 నుంచి 30%, 30-35 దాకా కూడా అంటున్నారు. అట్లా మీకు కూడా ఒక అంచనా ఉండాలి కదా, అంటే ప్రజలు ఏ మేరకు బీఆర్ఎస్ ఎల్లుండి గురించి వెయిట్ చేద్దాం, అందులో తొందర ఏం లేదు సార్. మేము అంటున్నాము వార్డ్స్ పెరుగుతాయి, మాకు ఓట్ షేర్ పెరుగుతుంది, రైట్, విక్టరీస్ కూడా పెరుగుతాయి. సో ఒక్క మాట నేను చెప్పేది ఏంటంటే, సరే వారు కాంగ్రెస్ వారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు 90% అని చెప్పొచ్చు, 100% అని చెప్పొచ్చు. చరణ్ కౌశిక్ గారికి గుర్తుండే ఉంటది, అట్లా వచ్చిన వారు పోయినసారి ఎన్నికల్లో గెలవలేదు. బీఆర్ఎస్ వారికి వచ్చేవి అట్లాంటివి. కొరియాలో, నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఇల్ కి వచ్చినట్టుగా 100% రావచ్చు, కానీ అట్లా వచ్చిన వాళ్ళు స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి 90% దాకా అన్నారు, 75 to 90 అని. నేను అనేది పోయినసారి దుబ్బాక, దాని తర్వాత హుజూరాబాద్, దాని తర్వాత మునుగోడు, ఈ 3 డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అసలు జిహెచ్ఎంసీలో రిప్రజెంటేషనే లేదు దాదాపు, అనుకున్న 4 సీట్లు ఏమో గెలిచారు, ఒరిజినల్ గా 3 అనుకుంటాను. ఆ 3 వచ్చిన వాళ్ళు ఈ అధికారంలోకి వచ్చారు రాష్ట్రంలో. సో వారు ఒకవేళ దీన్ని బట్టి అధికారం గురించి మాట్లాడితే, నేను అదే చెప్తున్నాను, మాది కాన్స్టెంట్ ప్రస్థానం ఉంది. ఈ రోజు మేము అధికారంలో ఇక్కడ లేము అన్న దాంతో అది కొంచెం డిసడ్వాంటేజెస్ గానే ఉంటది. ప్లస్ నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, గ్రౌండ్ లో వర్క్ చేసిన వాడిగా చెప్తున్నాను, ధనబలంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ డిప్లాయ్ చేసినట్లుగా మా క్యాండిడేట్స్ ఆ లెవెల్లో మీ వాళ్ళు కూడా బాగానే పంచారని వార్తలు సార్. అంటే అందరూ పంచారు, ఏమైనా వస్తుండొచ్చు కానీ, బట్ నేను గ్రౌండ్ లో అంతే, నమ్మితే నమ్మారు లేకపోతే లేదు, నేను ఆర్గ్యుమెంట్ కోసం అనుకోవచ్చు. కానీ నేను నిజంగా సీరియస్ గానే చెప్తున్నాను, హానెస్ట్ గా చెప్తున్నాను. విపరీతమైన డబ్బు, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా, నేను తాండూరులో ఉన్నాను చెప్పి చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా అసలు భూముల ధరలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. మొత్తం మోస్ట్లీ రియల్టర్లే, శంకర్పల్లి, మొయినాబాద్ ఏరియాలో భారీగా 5,000, 10,000 దాకా కూడా పంచారు కొన్ని చోట్ల. అదే అంటున్నాను, విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ సార్, రియల్ ఎస్టేట్ మనీ విపరీతంగా వచ్చింది ఎన్నికల్లోకి. అది కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది. ఇక గ్రౌండ్ లెవెల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో వాటి ఇంపాక్ట్స్ ఉంటాయి. నేనేమి దాన్ని ఎక్స్క్యూజ్ గా తీసుకోవట్లేదు. నేను కొట్టేటప్పుడు, అసెంబ్లీ కొట్టేటప్పుడు ఇట్లాంటివన్నీ మా ప్రత్యర్థులు చేసినా గానీ అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లోనే ఉంటాము, అదేం లేదు. ఆ రోజు కూడా మేము డబ్బులు పెట్టకపోవచ్చు, అయినా కానీ గెలుస్తామనే మాకు ఆ ధైర్యం ఉంది. కాకపోతే కాన్స్టెంట్ గా ఇదే ఇంప్రూవ్మెంట్ అయితే కాన్స్టెంట్ గా కనిపిస్తుంది. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మర్చిపోయారు సార్, మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. అదంటే పోనీ కేంద్రము మోడీ గారు పోనీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని చెప్పి కాంగ్రెస్ వారు అనుకుంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్ రాష్ట్రానికి సంబంధించినవి సార్, ఇవేమి కేంద్రానికి సంబంధించినవి కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసాం కదా, 3 గెలిచాం మేమే. ఈ ఎన్నికల తర్వాత అయినవి కూడా 2 గెలిచాము. సరే, అది నేను అనేది. రైట్. చరణ్ గారు, రెండోది ఇందాక కిషోర్ గారు అంటే, సరే ఎన్నికలు ఇవి చిన్న ఎన్నికలు, అవి పెద్ద పట్టణాలు కూడా కాదు. పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏకంగా అప్పుడెప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ ఎప్పుడో చూసా,
ఎన్ని లారీల గొర్రెలు అక్కడికి వెళ్ళి ఎన్ని ఖాళీ అయినాయి, ఎన్ని జీవాలు చంపారు, ఎన్ని బాటిళ్ళు ఖాళీ అయిన మందు బాటిల్ ఎన్ని లారీ లోడ్ అక్కడి నుంచి ఎత్తారు. అదే పద్ధతిలో దాదాపు వారం 10 రోజుల నుంచి ఇంటింటికి కిలో మటను, మందు బాటిళ్ళు, అన్ని బాటిళ్ళు, వెండి వస్తువులు పట్టుకున్నారు కూడా 1-2 చోట్ల. డబ్బు అయితే ఇక తక్కువలో తక్కువ ఏమి లేని దగ్గర కూడా 1000 రూపాయలు, ఏ పార్టీ అయినా సరే 1000 రూపాయల నుంచి 5000, 10,000 దాకా. ఇప్పుడు ఈ శంకరపల్లి ఇలాంటి చోట 5000, 10,000 దాకా కూడా పెంచారు. అది ఎక్కడి నుంచి పార్టీలు, ఆ వార్డుల సైజ్ ఎంత? ఏది పెద్ద కార్పొరేషన్లు అయితే 4-5 వేల ఓట్లు ఉంటాయి, చిన్న అన్ని 500, 1000 ఓట్లు ఉండే వార్డులు. ఆ వార్డుల్లో వాళ్ళు కొంతమంది ఇక ఆస్తులమ్మి, పొలాలమ్మి కూడా డబ్బులు పెడతా ఉన్నారు. ఏం చేద్దామని ఇంత డబ్బులు మైన్ చేస్తున్నారు ఎన్నికలు. మీరేమి తక్కువ పంచారని అంటలా, మీరు వాళ్ళతో అధికార పార్టీ ఇంకో రూపాయి మీరే ఎక్కువ ఇవ్వాలని కూడా అడుగుతారు, ప్రజలు అడగట్లేదని అంటలా. ఇది ఎట్లా దీన్ని బ్రేక్ చేయకుండా ఎట్లా రాజకీయం? ఇప్పుడు చాలా స్పష్టంగా మనమే ఇక్కడ మాట్లాడుకున్నాం. 2024 ఎంపీ ఎలక్షన్లో 1,20,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఖర్చు అయిందండి. ఒక సర్వే వచ్చింది, ఇక్కడనే మనం డిబేట్ చేసినాం. ఓకే, ఇందులో 60% భారతీయ జనతా పార్టీ 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది మొత్తం ఎలక్షన్లో. 1 ఇయర్ నుంచి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎలక్షన్ ఖర్చు కావచ్చు, అంత కాదు. అంతకుముందు ఎలక్షన్ 26,000 కోట్ల రూపాయలు 19 ఎలక్షన్లో, అదే సర్వే ఇచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, మల్లారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, రంగారెడ్డి జిల్లా సంబంధించి, మా మేడ్చల్ జిల్లా మాది ఉప్పల్, మా కాళ్ళు లేవు ఎలక్షన్స్. మా మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ అసెంబ్లీలో 3 మున్సిపాలిటీ ఉన్నాయి. అందులో 3 చింతలపల్లి, అలియాబాద్, తర్వాత ఎల్లంపేట. అక్కడ మల్లారెడ్డి గారు ముదిగాలే మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ చేసి 2 కోట్ల రూపాయలు, వైస్ చైర్మన్ డిక్లేర్ చేసి 1 కోటి రూపాయలు, ఆ 3 కోట్ల రూపాయలు 15 లక్షల చొప్పున పనిచేసి 25 లక్షల రూపాయల చొప్పున 1 కోటి రూపాయల భూమి పెట్టుకుని ఇస్తున్నాడు. అక్కడ ఇచ్చేసి 1 ఇయర్ వరకు ఇంట్రెస్ట్ లేదు, 1 ఇయర్ తర్వాత 80% ఇంట్రెస్ట్. అంటే ఎట్లా తయారైంది? మీరు వాళ్ళే చెప్తున్నారు, చెప్పట్లా. అదే కాకుండా మన సర్పంచ్ ఎలక్షన్ కూడా చూసినాం. ఎవరు ఇక్కడ 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఇక్కడ పటాన్ చెరువు పేపర్లు వచ్చింది. మరి అది కేశవ్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే, గతంలో ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు అయ్యేదని చెప్పేవాళ్ళు. తెలంగాణలో చాలా తక్కువగా ఉండేది, కానీ కేశవ్ గారు వచ్చింది చాలా కాస్ట్లీ అయిపోయింది ఎలక్షన్స్. ఇదైతే తిలా పాపం తలాపిడికి సరే స్టార్ట్ ఎప్పుడో అయ్యి ఉండొచ్చు, తప్పు అది కాంగ్రెస్ దా బీజేపీ ఇదంతా పెడితే. ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ ఖర్చు మాత్రం 14 ఎలక్షన్ల తర్వాత 18 ఎలక్షన్లో ఒకేసారి ఖర్చు పెరిగింది. అది 23 ఎలక్షన్లో 14 అంత ఎక్కువ ఖర్చు లేదు సార్. 18లో పెరిగింది, 23లో అది డబుల్ అయింది. 18కి వస్తాకనే ఆ రోజే 10 కోట్ల రూపాయలు ఇచ్చింది క్యాండిడేట్ అని చెప్పేసి చర్చ జరిగింది. 14 అంటే అప్పుడు పెద్దగా తెలంగాణ ఉద్యమం అవన్నీ. తర్వాత 23కి వస్తాక ఏకంగా అది చాలా ఖర్చు పెరిగిపోయిన పరిస్థితి. 50 కోట్ల వరకు కూడా ఖర్చు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దాన్ని ఇట్లా అట్లా అని చెప్తాను వీల్లేదు. కాబట్టి ఎలక్షన్స్ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది దేశవ్యాప్తంగా. అది ప్రాంతీయ పార్టీ ఎలక్షన్, కనీసం ఈ ఎన్నికల ముందు కూడా ఒక చర్చ జరిగింది. సరే అవి అన్ని పార్టీలు ఎవడో ఫాలో కావట్లేదు కాబట్టి మేము కూడా పెద్దగా కనీసం చైర్మన్కి, మేయర్ కన్నా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టమని మొత్తుకున్నారు చాలా మంది మేధావులు, దశాబ్దాలుగా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు రేపొద్దున ఓటర్లు కొనుక్కోవటం, కౌన్సిలర్లు కొనుక్కోవటం, మేనేజ్ చేసుకోవటం, క్యాంపులు, ఈ దరిద్రం నుంచి బయటపడలేమా చరణ్ గారు? ఎందుకు బయటలేము సార్? ఏదైనా అధికారులు ఉన్నోళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు కానీ రాష్ట్రం మీరు ప్రయత్నం చెప్పితే ఎవరు ప్రయత్నం? ఎలక్షన్స్ రిఫార్మ్స్ రావాలి. తర్వాత ఈ బ్లాక్ అంతా మొత్తం క్యాష్ అంతా కట్ అయితే అన్నీ అవుతాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ కరప్షన్ జరుగుతుంది. ఆ స్లాబ్లే మొత్తం తక్కువ చేసి ఏదైనా అకౌంట్ అదే అకౌంట్స్ లో ఎంత వాడితే దానికి ఒక ట్యాక్స్ పెట్టేస్తే అవన్నీ క్యాష్ లేనప్పుడు ఇవ్వరు జరగవచ్చు. లేకపోతే ఇప్పుడు గూగుల్ పేలు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పైసలు ఏమంటే గూగుల్ పే కొట్టే పరిస్థితి వచ్చింది కదా, అది కూడా అదొక ప్రమాదం అయిపోయింది. చాలా మంది అకౌంట్ నుంచి కొట్టే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఇది రాష్ట్రమో లేకపోతే ఒకే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దీనికి మొత్తం రిఫార్మ్స్, ఎందుకంటే పాతకాలంలో ఆనాడు పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత దాని ఎలక్షన్ కమిషన్ విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే కొనసాగుతున్నాయి. కాబట్టి అన్ని ఎలక్షన్లో పైసలు నడుస్తూ ఉంది. అన్ని ఎలక్షన్ రిగ్గింగ్ వాస్తవం చెప్పాలి తగ్గిపోయింది. ఒకనాడు రిగ్గింగ్ అవి ఏదో క్యాప్చర్ చేసి అవన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు ఆ పైసల ప్రభావితం అనేది అందరు పెడుతున్నారు. మరి ఒకరికే ఓటు వేస్తారు, అదొక సమస్య. అన్ని పార్టీలు పంచుతున్నాయి, మరి ఒకరికే గెలుస్తున్నారు. ఒకరికే కదా ఏగెళ్తారు. అయితే ఇక్కడ ఏమైతుంది, నిజనే సర్వీస్ చేద్దాం అనుకున్న ఇంట్లో ఓట్లు కూడా పంచుకుంటున్నారు. అందరు ఇచ్చారు కాబట్టి 2 ఓట్లు వాళ్ళకి, 1 ఓటు వీళ్ళకి అట్లా కూడా అనుకుంటున్నారు. ఇంకోటి కూడా జరుగుతుంది సార్. ఇంకోటి పైసలు పెట్టి గెలిచిన తర్వాత పైసలు పెట్టింది మళ్ళీ తీయాలి, నెక్స్ట్ ఎలక్షన్ పోవాలి, మళ్ళీ దీనికి వడ్డీ రాబట్టాలా, వడ్డిపోతే ఎట్లా అని చెప్పేసి ఎక్కువ కూడా ప్రజలకు సమయం ఇవ్వకుండా ఆ పైసల మీద పడి రకరకాల పనులు చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎలక్షన్ రిఫార్మ్స్తో పాటు
రకరకాల అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పాటు ప్రజలలో కూడా కొంత మార్పు తీసుకొచ్చి మొత్తం అన్ని పార్టీలు కూర్చొని అన్ని రకాల చర్చ జరుగుతుంది తప్ప దీనికి అడుపులో వేస్తేనే కష్టం. అడుపు లేకపోతే ఇది అసలు ఇవాళ 50 కోట్ల రూపాయలు రేపు 100 కోట్లు అయితే పరిస్థితి ఏంది? ఇంకోటి రియల్ ఎస్టేట్ కూడా తగ్గింది. రియల్ ఎస్టేట్ ఒకనాడు పరిస్థితి, ఎందుకంటే రేట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసి కూడా అంత పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కోటి రూపాయలు పెట్టే వాళ్ళు హైడ్రా కార్డు పోయి నీళ్ళ కార్డు పోయి ఎందుకు కొంటారు? కాబట్టి రాజకీయ నాయకులకు అది ముగ్గు తాడు వేసినట్టే. కాకపోతే ఇక్కడేంది ఒకనాళ్ళలాగా ₹1 పెడితే ₹10 వచ్చే పరిస్థితి వ్యాపారాలు కూడా లేవు, ఎందుకంటే అందరు తెలియ మీరు. కాబట్టి ఇక ఆస్తులు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి 3-4 సార్లు పోటీ, గతంలో 5-6 సార్లు కూడా పోటీ చేసేవారు. ప్రతిసారి ఆస్తులు అమ్మాలంటే ఎవరు ఉండరు కదా. పబ్లిక్ కోసం పని చేసినప్పుడు పబ్లిక్ నుంచే జమ చేసుకొని ఎలక్షన్ లో పోటీ చేసేవారు అన్నాడు. చందాలు తీసుకొని పోటీ చేసేవారు. ఈ చందాలు అనేది పోయింది. ఈ అన్నిటికీ కేసీఆర్ గారు అయితే 2014 తర్వాత 2023 వస్తాకి ఇది పతాక ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి బాలాజీ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి కిషోర్ గారు, ఏదైతే బీజేపీ ఖాయంగా గెలుస్తుంది అనుకున్నటువంటి 2 కార్పొరేషన్స్ కూడా కరీంనగర్, నిజామాబాద్ కూడా ఇప్పుడే ఇంకొక సర్వే, పల్స్ టుడే అని ఇంకొక సర్వే కూడా వచ్చింది. మీరు మెజార్టీ స్థానాలు గెలుస్తున్నారు కానీ అక్కడ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రావట్లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కొన్ని స్థానాలు కరీంనగర్ ఉదాహరణకి 66 ఉంటే బీజేపీకి 25 వస్తున్నాయి అక్కడ మెజార్టీ, సింగిల్ లార్జెస్ట్. అలాగే నిజామాబాద్ 60 ఉంటే 29 డివిజన్లు బీజేపీ గెలుచుకోబోతుందని. అంటే గ్యారంటీకి చాలామంది చెప్పింది కరీంనగర్, నిజామాబాద్ బీజేపీ గ్యారంటీ గెలుస్తుంది పక్కా అనుకున్నవి కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి అన్నది ఒక వార్త అయితే. 2 డబ్బు గురించి ఇప్పుడు వారు మాట్లాడారు. సరే అది మీకున్న సమాచారం చెప్పండి. 2 నిన్న ఎక్కడ చూశాను సార్, బాంబే మెట్రో సిటీ కూడా ఇండైరెక్ట్ ఎలక్షనే. ఎవరో వినోద్ తావడే అని ఎవరో మహిళా మేయర్ అయ్యారు. అంటే ఎందుకు ఈ పద్ధతి ఉండాలి? కౌన్సిలర్లు, కార్పొరేట్లు బాంబే లాంటి మహానగరమో, రేపు పొద్దున హైదరాబాద్ లాంటి మహానగరమో, లేదు మక్తల్ లాంటి చిన్న పట్టణమైనా సరే, ఆ పట్టణంలో 10 మందికి తెలిసిన ఒక పెద్ద ఆయన్నో మహిళనో మేయర్ గానో చైర్మన్ గానో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం కాకుండా ఎవడు కొనగలుగుతాడు? ఇప్పుడు మేయర్ కూడా కార్పొరేటర్గా పోటీ చేయాల్సిందే, చైర్మన్ కూడా కౌన్సిలర్గా పోటీ చేయాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్పాడు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పంచి, అన్ని పార్టీలు అయ్యి చేస్తుండొచ్చు రకరకాల పద్ధతులు. బట్ దీనికి ముక్కుతాడేసే ప్రయత్నం కాకుండా లోకల్ బాడీస్లో ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు, డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు తేకూడదు? ఒకటి. 2 డబ్బు ప్రభావం. మీరేమో డిమాండైజేషన్ అసలు డబ్బులే లేవు మార్కెట్లో అని విచ్చలవిడిగా గూగుల్ పేలు, ఫోన్పేలు వాడి పంచారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో బ్యాంకు కాదు సార్, ఇది అవమానం సార్. నేను ఎందుకంటున్నానంటే 2000 నోట్లు బ్యాన్ చేశారు. అవమానమే మరి. ఒకసారి కాదు సార్, ఒకసారి నల్ల డబ్బు మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పారు. ఈ డబ్బులు ఎంత ఉంటే కౌన్సిలర్కి 6 నుంచి 8 కోట్లు ఖర్చు పెట్టారు కొన్ని చోట్ల అని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు కదా, బ్యాంకులో నుంచే కదా వచ్చేది. తెల్ల డబ్బులే ఖర్చు పెడుతున్నారు డైరెక్ట్ గా. ఇప్పుడు సో మీరు ఇప్పుడు 5,000, 10,000 వాట్ ఎవర్ 2 లక్షలు ఎవరికో ఇచ్చారు, అది పెద్ద విషయం కాదు. అంటే ప్రతిదానికి అకౌంటింగ్ అయితే అవసరం లేదు కదా, నా పైసలు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అన్న టైప్ లో తయారైంది. ఇప్పుడు గూగుల్ పే, జీపే, ఫోన్ పేలలో అయితే చూసారా, ఇంకా కన్వీనియంట్ గా అయిపోయింది యాక్చువల్లీ నిజంగా. మల్టిపుల్ లేయర్స్ చేసుకోవచ్చు. అంతకుముందు ఎవరికైనా పైసలు ఇచ్చి పంచడం అంటే ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎవరికైనా 2 లక్షలు ఇచ్చి 200 మందికి తలా 1000 అని వాళ్ళకి ఆ 2 వార్డులు ఆ గల్లీలు ఇచ్చారనుకోండి, రేపు పొద్దునే మరి పేటిఎంది రిసీట్ చూపిస్తామా అని చెప్పి లెక్కలు తీసుకోవచ్చు. ఇంకా యాక్చువల్లీ ఆనెస్టీ పెరిగిపోయింది ఇందులో, అంతా వైట్ మనీ. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కరీంనగర్ అండ్ నిజామాబాద్ అయితే ఒక లైన్ లో చెప్తాను సార్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో అటు ఇటుగా ఏవైనా రావచ్చు, అంటే ఇట్స్ నాట్ సైన్స్. మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. మొన్న నేషనల్ వే చూసిన తర్వాత 2024 నేషనల్ అంచనాలు ఉంటాయి. మాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. సో లెట్స్ టాక్ ఆన్ థర్స్డే. థర్స్డే అన్నాను, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి 13వ తారీఖు రోజు. ఎట్లా పెద్ద దూరం లేదు. అయితే ఈ డబ్బుల విషయంలో మీరు డైరెక్ట్ ఎలక్షన్ కుడ్ బి, అంటే ఒక్కరు పంచలేరని కాదు, బట్ ఎనీవే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఓటర్లను కొనుక్కోవడమే కాదు సార్, మీరు అన్నట్టుగా కొనుక్కోవాలి. రేపు కౌన్సిలర్ ని కొంటారు. వాడు వచ్చి చెప్తాడు నేను 50 లక్షలు ఖర్చు పెట్టా, నాకు 25 ఇవ్వ ఇప్పుడు అంటాడు. అది తర్వాత నేను ఫస్ట్ ఏమంటున్నానంటే, ఈవెన్ ఎలక్షన్ సిస్టమ్ లోనే ఇప్పుడు ఓట్లు కొనడం ఒక ఎత్తు, రైట్, ఒక అంచె. దానిపైన రేపు కౌన్సిలర్లో, కార్పొరేటర్లో వాళ్ళని కొనడం ఇంకొక ఎత్తు. దానిపైన మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఎమ్మెల్యేలు కొనడం ఇంకో ఎత్తు.
రైట్. పార్టీ ఫిరాయింపులు అవన్నీ కూడా బెనిఫిట్స్కే కదా సార్ అయ్యేది. అవును. దాని తర్వాత ఒక లెవెల్ పోతే ఎంపీలు కొనడం మొదలు. ఈ కొనడం ఎందుకు అవుతోంది? ప్రజల లెవెల్లో ఒకటి కొన్నాము, కానీ మళ్ళీ వీళ్ళని కూడా మధ్యవర్తులను కూడా కొనాల్సి వచ్చిన పరిస్థితి. అవును. అట్లీస్ట్ హాఫ్ చేయాలి అని అంటే మీరు అన్నట్లుగా డైరెక్ట్ ఎలక్షన్ ఒకసారి పెడితే ఇక ఆయన కొనుక్కున్నా కానీ ఆయన ఆమెను వారు కొనుక్కున్నా ఒకే లేయర్ ఉంటుంది. అట్లీస్ట్ హాఫ్ ది లేయర్ పోయింది, మధ్యవర్తులకు ఇచ్చే ప్రసక్తి లేదు. సో ఇది ఓన్లీ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, ఇంతకుముందు చెప్పాను, ఎమ్మెల్యేలను కొంటున్నారు, ఎంపీలను కొంటున్నారు, రైట్. చీఫ్ మినిస్టర్లకు లిమిట్ అయ్యేది కాదు సార్. ఈవెన్ ప్రెసిడెంట్, ఇది ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా నేను ఏమంటున్నానంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల లాభము అంటున్నాను. ఎందుకంటే సుస్థిరత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుస్థిరత అయితే గ్యారంటీగా వస్తుంది. మీకు కోర్ట్స్ ఉన్నాయి, మనకు లెజిస్లేచర్ మీద నమ్మకం ఉండి జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంటే, ఇప్పుడు అమెరికాలో కనుక 4 సంవత్సరాలు, రైట్, మన దగ్గర 5 సంవత్సరాలు ప్రెసిడెన్షియల్ ఫామ్, డైరెక్ట్ ఎలక్షన్, మీకు ఎలక్షన్స్ లో పిఎం దాకా పక్క పెట్టండి సార్. ఇప్పుడు సర్పంచ్లకి ఎట్లయితే మ్యాండేటరీ చేశారు డైరెక్ట్ ఎలక్షన్, నేను రికమెండే చేస్తున్నాను సార్. మీరు అనేదాన్ని రూలింగ్ లో ఉన్నారు కదా, నేను మిమ్మల్ని నేను ఏమంటున్నానంటే ఇట్లాంటివి ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అయినా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అయినా కానీ మనము, మీకు తెలిసిందే ఇవన్నీ కూడా మనకు వచ్చింది ఈవెన్ 73rd అమెండ్మెంట్, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా కదా. ఇప్పుడు ఒక కన్సెన్సస్ అనేది ఇవాల్వ్ అవ్వాలి. నేను కోరుకుంటున్నాను, నేను ఫస్ట్ డే నుంచి అంటున్నాను సార్. నేను నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, ఎవరో దాకేందుకు సార్. ఇప్పుడు హైదరాబాద్ నగరం తీసుకోండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ నగరంలో నాకు గుర్తుండి లాస్ట్ అది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటా, కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్ మేయర్కి డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. తీగల కృష్ణారెడ్డి గారు వర్సెస్ దానవ నాగేంద్ర గారు. ఇద్దరు సరే, ఒకళ్ళు కాంగ్రెస్ రిప్రజెంట్ చేశారు, ఒకళ్ళు టీడీపీని రిప్రజెంట్ చేశారు. కనీసం హైదరాబాద్ నగరంలో ఎవరు మన నగరానికి మేయర్ అన్నది ఒక చర్చ. నేనే 1-2 ఉమ్మడి వేదికలు పెట్టాను వాళ్ళిద్దరు. అంటే ఈ వాతావరణం అటు రాష్ట్రంలో అధికారులు ఉన్న వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు, జాతీయ స్థాయిలో అధికారులు వాళ్ళు మీరు దానికి అనుకూలమైన చట్టాలు చేయరు. ఎట్లా సార్ చట్టాలు చేయాలని నేను అదే అంటున్నాను సార్. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. నేను నిజంగానే ఆల్ ఫర్ ఇట్. ఈవెన్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా అట్లాగే. ప్రధాని దాకా చీఫ్ మినిస్టర్ దాకా కనీసం ఎందుకు సార్? ఇప్పుడు డబుల్, అక్కడ మాత్రం డబుల్ కరప్షన్ ఎందుకు, ఇక్కడ మాత్రం డబుల్ అంటే భయం ఏంటంటే ప్రధాని అంటే కాదు సార్. ప్రధాని అంటే భయం ఏంటంటే ఈ నార్త్ కొరియాలో ఆయన రేపు పొద్దున నియంత్రించి అక్కడ ఏం లేదు సార్, ఏం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఫామ్ లో ఉన్నప్పుడే కౌశిక్ గారికి బాగా తెలుసు వాళ్ళ ప్రధాని ఏకంగా ఎమర్జెన్సీ లేదు సార్, లేదు. ప్రైమ్ మినిస్టరియల్ ఫామ్ లో ఆ ఉపద్రవం లేదనేది ఏమీ లేదు. ఆల్రెడీ మనం చూసాం. ఇదేదో థియరిటికల్ గా మాట్లాడట్లా, నేను ఆల్రెడీ చూసాం చేయబట్టి. ఆ ఫామ్ ఈ ఫామ్ అని కాదు, మనకు జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ని జ్యుడిషియరీ రివ్యూ చేయగలగడం, ఇవన్నీ కొంచెం పటిష్టంగా ఉన్నప్పుడు, లేనప్పుడు ఈవెన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ లో కూడా, అసలు ఇండైరెక్ట్ ఎలక్షన్ లోనే సార్ ఇవన్నీ ఉండేది. ఏది మధ్యవర్తులతోటి మనకి ఎన్ని కోalition గవర్నమెంట్లు పడిపోతాయి, ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఏమాత్రం మొరాలిటీ ఏది, అట్లీస్ట్ ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్ గా మ్యాండేట్ వచ్చింది కాదు సార్. ఓకే కదా సార్, నేను ఒకటి అడుగుతున్నా సార్. ఇప్పుడు డబ్బుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘమేమో ఎప్పుడైనా, అసెంబ్లీ అయినా ఎప్పుడైనా ఊరకాళ్ళు ఒక ప్రకటన, అంతా ప్రశాంతంగా ఉంది, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ చెదురుబుదురు ఘటనలు తప్పితే వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. పోలీసు వ్యవస్థ ఒక ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు డబ్బు పంచడానికి. ఈ పార్టీ వాళ్ళు ఈ టైంలో పంచుకోండి, ఈ పార్టీ వాళ్ళు రాత్రి పంచుకోండి, 8 నుంచి 10 దాకా పంచుకోండి, ఇది జరుగుతూ ఉంది తప్పితే. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, జాతీయ స్థాయిలో ఇప్పుడు డబ్బులు బ్యాంకుల నుంచి బయటికి రావాలి. నెంబర్ 1, లక్షలు కోట్లు బ్యాంకుల నుంచి అన్నా బయటికి రావాలి. లేదంటే ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలలోంచి పంపితే అది మొత్తం రికార్డ్ అవుతుంది. వీటిని ఎందుకు బయటికి తీయకూడదు? ఈ ఎన్నికే కాదు, ఏ ఎన్నికలైనా. అది ఇప్పుడు మీరు ఏ విధంగా బయటికి అయితే తీస్తారో, మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బుల విషయంలో మన ఇండియాలోనే కాదు సార్ ఈ విషయం, ప్రపంచం మొత్తంలో ఉంది. మీకు అమెరికాలో ఎన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతాయి ఒక ప్రెసిడెన్షియల్, ఓన్లీ ఒక మ్యాన్ కి, ఒక ఉమెన్ కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సార్. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే, బిలియన్ అంటే 10,000 కోట్లు. మన దగ్గర కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది సార్, అమెరికా కాదు. మన ఇన్ని లెవెల్స్ ఆఫ్ ఎలక్షన్స్ సార్, మనము ఇన్ని లెవెల్స్ ఆఫ్ ఎలక్షన్స్, వాళ్ళది ఒక్క డైరెక్ట్ ఎలక్షన్ కే ఆ లెవెల్లో ఖర్చు అవుతుంది. ఈ అడ్వర్టైజింగ్ అనండి, ఇదనండి, కార్పొరేట్ శక్తులు అనండి, మామూలుగా మనం యూజువల్ గా మాట్లాడేవన్నీ వస్తాయి. మీకు ఎక్కడ కూడా ఏ సొసైటీలో కూడా ధనబలాన్ని ఆపలేకపోయాయి. ఇప్పుడు ధనబలం అన్నాం అనుకోండి, ధనబలము మరి
అది కూడా ఒక రకమైన బలమే కదా, ఎందుకు వాడుకోకూడదు ప్రజలకి అన్న టైప్ లో మరి ఇక అంటే అట్లా ఉంది యాక్సెప్టెన్స్ ఓవరాల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆ విధంగా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. అవును ఉంది అంటే అట్లాగా సార్, ఇప్పుడు మీరు అమెరికాది కోర్స్ చేశారు, అమెరికాలో ప్రచారానికి క్యాంపెయిన్ కి వీటికి ఖర్చు పెడతారు, ప్రజలు ఫండింగ్ ఇస్తారు, ఓట్లు కొన్నారని అయితే నేను వెళ్ళాను. అమెరికాలో ఓట్లు కొన్నారు. డెవలప్డ్ కంట్రీ దానికి ఒకటే సొల్యూషన్ ఉంది సార్ ఇప్పుడు మిమ్మల్ని నన్ను అయితే కొనలేరు కదా. చెప్తున్నా మనం ఊర్లో ఉన్నా గానీ మనకి ఎవడు, నేను నిజంగా చెప్తున్నాను, మా ఫాదర్ కి అయితే ఇంతవరకు ఎవరు ధైర్యం చేయలేదు వచ్చి 1000 రూపాయలు సార్ మాకు వేయండి అని చెప్పి పంచడానికి అయితే ధైర్యం చేయలేదు. ఎగ్జాక్ట్లీ డెవలప్డ్ నేషన్, డెవలపింగ్ నేషన్ సార్. నేను ఏమంటున్నానంటే ఆర్థిక పరిస్థితి మనది మెరుగుపడుతున్న కొద్దీ ఇదేంటంటే ఫస్ట్ డే మనము 1950-51లో మనము డెమోక్రసీ ఫుల్ ఫ్లెజ్డ్ గా అడాప్ట్ చేసుకుని డైరెక్ట్ ఎలక్షన్స్ కి పోతున్న తరుణంలో మనం ఏంటంటే ఒక ఫస్ట్ వరల్డ్ సిస్టమ్ ని తీసుకొచ్చి మనమున్న డెవలపింగ్ నేషన్ లో అసలు యాక్చువల్లీ పూర్ కంట్రీలో ఇంప్లాంట్ చేసాము, అదే ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకొచ్చాము. సో మన ఉన్న పరిస్థితులకు తగ్గటువంటి సిస్టమ్ ని తీసుకురాలి మనం ముందు. వరల్డ్ లో ఉన్న టాప్ ఇది తీసుకొచ్చి మనం ఏదో మన ఊర్లో రోడ్ల మీద రోల్స్ రాయిస్ కారు పెట్టినట్టు అయింది, లేకపోతే చిన్న విమానాలు అవి ఎగరలేవు కదా, అది స్మూత్ గా ఉంటే కదా రోడ్డు విమానం ఎగిరేది. సో కొన్ని డిస్పారిటీస్ ఉన్నాయి, కొన్ని డిస్కనెక్ట్స్ ఉన్నాయి. కానీ నేను అనుకోవడము సొసైటీ ఎకనామిక్ ప్రోగ్రెస్ అయినప్పుడు మీరు అన్నట్లుగా ప్రచారం మీదే అవుతుంది ఖర్చు, అడ్వర్టైజింగ్, ప్రచారము, అంతేగాని మార్పులే సంస్కరణలు తెచ్చే ఆలోచన అయితే ఏమి లేదంటే. అంటే నేను తెచ్చే ఆలోచన లేదనేది కాదు సార్. ఇప్పుడు రాజకీయంగా మీరు నన్ను మాట్లాడమంటే మీ ముగ్గురం కూడా ఏమంటాము, అందరము కూడా సంస్కరణ కావాలని అంటాం. వద్దన్న వారు ఎవరైనా ఉన్నారేమో చెప్పమనండి, ఎవరము అనము. నేను అదే అంటున్నాను. బట్ రియాలిటీస్ ఒక్కొక్కసారి హానెస్ట్ గా కూడా మాట్లాడుకోవాలి కదా. రియాలిటీస్ ది బెస్ట్ సొల్యూషన్ ఐ వుడ్ సే ఆఫ్టర్, అంటే ఇన్ని సంవత్సరాలు బయట ఉండి చూసి నిజంగానే ఇదంతా అన్యాయం, ఘోరం అది ఇది అనుకుని లోపలికి వచ్చి ఇప్పుడు పాలిటిక్స్ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఇది నిజంగానే అన్యాయం, ఘోరం పక్కకు పెట్టండి, ఇది నిజంగానే తుదముట్టించడం మాత్రం చాలా కష్టం అనే విషయం మాత్రం క్లియర్ గా తెలిసింది సార్. అందుకని ఒకసారి బాలరాజు గారు సరే మీరు వింటా ఉన్నారు. ఒకటి మీకు సంబంధించి రాజకీయమైన ప్రశ్నే, చాలా పెద్ద ఎత్తున ప్రచారం, కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు టెలిఫోన్ ట్యాపింగ్లో, ఆయన్ని కక్ష సాధింపు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం. ప్రభుత్వం కూడా ధైర్యం చేస్తుందా ఆయన విచారణకు పిలవటానికి అని కూడా చర్చ జరిగింది. ఏదో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి మమ అనిపిస్తారు, లేదా తర్వాత చూసుకుంటారు. బట్ అలా కాకుండా ధైర్యంగా ఎన్నికల ముందు కేసీఆర్ గారిని పిలిచారు, విచారణ జరిగింది, కంటిన్యూ అవుతుంది ఆ ప్రాసెస్. ఎక్కడ ప్రభుత్వం అదేదో రాజకీయంగా కక్ష సాధింపు అంటే ఆపాలి, నిజంగా నష్టం అవుద్దనుకుంటే ఆపాలి, ఆయన్ని విచారణ చేయటం మరొకటి ఆపాలి. ఎన్నికల ముందే జరిగింది, షెడ్యూల్ వచ్చినాకే జరిగింది, అది నాకు గుర్తుంది. బట్ సానుభూతి కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. ఏ మేరకు ప్రజల్లో కేసీఆర్ గారిని కేసులు ఇరికిస్తున్నారన్న భావన ఏమన్నా కనపడిందా? సరే లోకల్గా డెవలప్మెంట్ ఇష్యూస్ ఉంటాయి కానీ, బట్ కక్ష సాధింపు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, వీళ్ళందరినీ రకరకాల కేసులు ఇరికిస్తున్నారని ప్రజలు భావించిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఉంటే మీకు ఆ ఎడ్జి కనపడాలి. అంటే ఇప్పుడు మామూలుగా సార్, ఇప్పుడు ఎలక్షన్స్ లో మేము తిరుగుతున్నప్పుడు కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు పదజాలం ఉపయోగిస్తున్నారు, దాన్ని ఈసరించుకుంటారు సార్ ప్రజలందరూ. కేసీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదైతుందో డెఫినెట్ గా ఈసరించుకుంటారు సార్. రేవంత్ రెడ్డి గారి మాటలు నల్గొండ సభలో మాట్లాడాను, మిర్యాలగూడలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. అంటే సార్ ప్రతిపక్షము, అధికార పక్షము, అధికారం అనేది శాస్త్రమా సార్? ఒక రోజు మీరు ఉంటాం, రోజు మేము ఉంటాం, ఇంకో రోజు ఇంకో పార్టీ ఉంటుంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాతకి ఇష్టం వచ్చినట్టు కులాల మధ్యన, మతాల మధ్యన వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం ఏదైతే ఉందో కొంచెం ఇప్పుడు కేసీఆర్ గారి వయసు నౌ 72, 73 వచ్చింది. రేవంత్ రెడ్డి గారి వయసు 56 ఉన్నది. ఇప్పుడు ఆ వయసుకు ఈ వయసుకు 20 ఏళ్ళ తేడా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసినారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇలా తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు సార్ అనుకోవచ్చు, ఇప్పుడు తెలంగాణ జాతి పితాన్ని ఎవరు ఇప్పుడు నాకు ఇష్టం కటార్ గారు ఇష్టం, కటార్ గారిని ఏ పేరుతోనే పిలుచుకుంటా, నేను తెలంగాణ ఇష్టపడి పిలుచుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజలు పిలుచుకున్నప్పుడు నీకు ఇష్టం లేదు నువ్వు పిలవకు, లేకపోతే కొత్త జాతి పితని పిలుచుకో నువ్వు. కానీ అది దాని మీద ఏదో మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు ప్రవర్తించడం, కేసీఆర్ గారు తిట్టడం మాత్రం జనాలు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి తిట్ట మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది కేసీఆర్ గారు తిట్టడం కోసం కాదు కదా, కేసీఆర్ గారి కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసం కాదు కదా. నేనేమంటే ఓకే కక్ష తీర్చుకుందామని ఇప్పుడు మేము అవినీతి చేసినామన్నావు, మేము విద్యుత్ ఒప్పందాలు అవినీతి అన్నావు, కాళేశ్వరంలో అవినీతి అన్నావు, ధరణిలో లక్షల ఎకరాల కుంభకోణం అన్నాము,
అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నావు, అదే కార్ రేసింగ్ లో మొత్తం అవినీతి అన్నావు. ఇవన్నీ అంశాలు కూడా 26 నెలల్లో తేల్చింది ఏం లేదు కదా సార్. సార్ కేసులు నడుస్తున్నాయి మీరు అన్నట్టు భాష అది ముఖ్యమంత్రి కదా అందరమా ఇప్పుడు ఒకళ్ళని కాదు సార్. తెలంగాణలో అసలు ఈ భాష అలవాటు చేసిందే కేసీఆర్ గారి సన్నాసులు దద్దములని ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి రకరకాల రూపాయలు వెళ్తున్నాయి. బీజేపీలో కూడా కొంతమంది నాయకులు పొట్టోడు పొడుగోడు ముక్కోడు రకరకాల భాష మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. కటారి గారు మీరు చాలా విలువలు గలటువంటి జర్నలిస్టు, మీరు అనేక రాజకీయాల్ని పరిశీలించినారు, మీరు ప్రజల దగ్గర కూడా పోయి చూసినారు. నేను ఏమంటున్నా సార్, భాష అనేది కేసీఆర్ గారు పుట్టినాకనే భాష పుట్టిన తప్పు సార్. ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు. మా పార్టీ పుట్టింది 2001లో సార్. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మధ్య అసెంబ్లీలో జరిగిన చర్చలో మేము ఆ రోజు విద్యార్థి రాజకీయాలు ఉన్నాం. ఒక మాట అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. ఆ మాట చూసి మీరు చాలా బాధపడ్డాం ఆ రోజు. మీరు హెచ్ఎంటీ ద్వారా మళ్ళీ చెప్పదలుచుకోవాలి ఆ మాట. అమ్మ కడుపులో పుడతావా ఏదో అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు పుట్టావని బాధపడే రోజు వస్తుంది. నేను ఆ రోజు విద్యార్థి రాజకీయాలు వామపక్ష విద్యార్థి రాజకీయాలు ఏమంటే సార్, నేను రాజకీయ పార్టీలు సార్ ప్రజల కోసమే పనిచేస్తాయి, ప్రజాస్వామ్యాన్ని సిద్ధం చేయడం కోసం పనిచేస్తాయనే అంశాన్ని పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్న లీడర్లు గుర్తించాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి, వారి వయసు రీత్యా కావచ్చు, వారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వారు తెలంగాణ కోసం చేసిన త్యాగం కావచ్చు, ఇవన్నీ పరిశీలన తీసుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏదైతుందో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వివేకవంతులు కొంత ఈసరించుకుంటారు సార్ రేవంత్ రెడ్డి గారు మాట. రెండో సార్ ఇది కూడా చూద్దాం మీరు అన్నట్టు. మూడో పాయింట్ సార్, మూడో పాయింట్ ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినారు సార్, ఎవరైనా సార్ ఇవాళ కిషోర్ రెడ్డి గారు తన ఎన్ఆర్ఐ ఉంటూ రాజకీయాలు ఇష్టపడి వచ్చినారు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి, తెలంగాణ ఉద్యమ రాజకీయాల నుంచి ఒక రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్, ఒక డాక్టరేట్ గా నేను రాజకీయాలకు వచ్చాను. చరణ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ వారు కూడా ఎంబీఏలో పిహెచ్డి చేసి వారు రాజకీయాలు డాక్టరేట్, నేను డాక్టరేట్. నేను ఏమంటాను సార్, ఇవాళ వ్యాపారం ఎప్పుడైతే రాజకీయాలు వ్యాపారమయం అయిపోయినావు, ఎప్పుడైతే రాజకీయాలు కార్పొరేట్ మయం అయిపోయినావు, అవకాశాలు ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఏం చేస్తారు, వాడు 10 లక్షలు పెట్టగలుగుతాడా, 20 కోట్లు పెట్టగలుగుతాడా, 30 కోట్లు పెట్టగలుగుతాడు చూస్తారు తప్ప ఈయన చదువుకున్నవాడా, ఈయన ఒక బిజినెస్ మంచిగా ఆలోచించగలుగుతాడా, లేకపోతే ఈయన డాక్టరేటా, ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా అనేది అర్హతలు కాదు. కరెక్టే సార్. వార్డు మెంబర్ నుంచి ఇప్పుడు కిషోర్ గారిని అడిగినదే, వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా బరువు ఎంత చూస్తున్నారు చెప్తే భావజాలం ఏముంది, పరిజ్ఞానం ఏముంది, గొడవ లేదు కదా సమస్య. సార్ వాస్తవంగా విద్యార్థి రాజకీయాలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో, యూనివర్సిటీలలో ఎన్నికలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో, వాస్తవంగా యూనివర్సిటీలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, ఆ చర్చ జరగాల్సిన అవసరం ఉంది, అటువైపు కొత్త రాజకీయ నాయకులు జరగాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా సార్ నేను గుండె మీద చేసుకొని చెప్పగలుగుతున్నాను, 2014 తర్వాత సార్ 1983లో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఎట్లయితే రాజకీయాల్లో కొత్త తరం వచ్చిందో, 2014 తర్వాత మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ ప్రభావం వచ్చింది. దాన్ని కేసీఆర్ గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రోత్సహించారు సార్, మనం ఒప్పుకోవాల్సింది. రాజకీయాల్లో ఇటువంటి ధోరణులు ఏదైతుందో వ్యాపారమైన ధోరణులు, డబ్బుతో కూడుకున్న ధోరణులు పోవాలి సార్. డైరెక్టర్ సార్ చెప్పారు, చరణ్ గారు అదే చెప్పారు, 14లో డబ్బు ప్రభావం తక్కువ ఉంది కానీ 18లో 23లో డబుల్ త్రిబుల్ చేసింది కూడా ఆయన హయాంలోనే చెప్తా ఉన్నారు. అట్లా ఉంటారు దేశవ్యాప్తంగా జరుగుతుంది, జరగట్లేదు అంట్లా. అయితే ఒకటి చెప్పండి బాలరాజు గారు ఒకటి చెప్పండి. నేను ఫైనల్ గా ఇప్పుడు అదే మనకి ఈ ఫలితాలు ఒక రకమైన మినీ మ్యాండేట్ అనుకోవచ్చు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా 166 దాదాపు ప్రతి అసెంబ్లీకి ఒక మున్సిపాలిటీ ఉన్నట్టు లెక్క, దాదాపుగా 116 మున్సిపాలిటీ అంటే మనకి హైదరాబాద్ అవి తీసి ఇంకొన్ని చోట్ల 2, 3 కూడా ఉన్నాయి. అయితే ప్రజలు ఎలాంటి వీరు చెప్తున్నారు, ఓట్ షేర్ కొంత పెరుగుతుందని బీజేపీకి ఒక హోప్ ఉన్నది, స్థానాలు కూడా కొన్ని పెరుగుతాయని. బీఆర్ఎస్కి గతంలో లాగా అప్పుడు 2000 మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా కింద ఉన్నది, అసలు కాంగ్రెస్కి నిలబడుద్దా, సరే మీ పుణ్యం కొంత ఉండొచ్చు, ఎమ్మెల్యేలు లాగేసుకోవటం ఇలాంటివన్నీ జరిగి ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు. కానీ బీజేపీ అప్పటికి అంత పుంజుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ దాదాపు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ నుంచి బయటికి పోకుండా చాలా వరకు ఆపుకోగలిగారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. మీకు ఆ 25-30% సీట్లు కన్ఫైన్ అయినా కూడా ఒక కన్సిడరబుల్ ఇది ఉన్నట్టే అనుకుంటున్నారా, లేదు ఇంకా రావాల్సిన మీ నాయకత్వ లోపమో లేదు ప్రజల్లో ఇంకా ఆ వాతావరణం రాలేదని భావించాలా? సార్ నాయకత్వం లోపం ఎక్కడ లేదు సార్. ఇప్పుడు 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్స్ లో మేము ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారి నాయకత్వంలో, సీనియర్ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము ఇన్ఛార్జీలు నియమించుకున్నాం. ప్రతి ఇన్ఛార్జి అక్కడ పటిష్టంగా ఒక సుమారు 15-16 రోజులు అక్కడ నిఘా వేసి
సమన్వయం చేసుకున్నాము. అదేవిధంగా సార్ నేను ఏమంటాను సార్, సర్పంచ్ ఎలక్షన్లు సుమారు 12,000 గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరిగింది. అవును. అక్కడ 1,80,00,000, 1,60,00,000 దాకా, 1,70,00,000 దాకా జనాభా ఓటర్లు అందులో పాల్గొన్నారు. ఇలా 52 లక్షలు పాల్గొన్నారు. అంటే 1,70,00,000, 1,50,00,000 తెలంగాణ వచ్చేసినట్టే. 2,30,00,000 అంటే 2,94,00,000 సార్ రాష్ట్రంలో ఓటర్లు జనాభా, మన ఓటర్లు. ఓకే. అయితే 2,30,00,000 పాల్గొన్నారు. అంటే 70-75% ఓట్లు తీర్పిచ్చినట్టే. ఓకే. ఏమని తీర్పిచ్చినట్టు? ప్రత్యామ్నాయమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ఏ, ప్రజల కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ అని గ్రామ పంచాయతీ ఎలక్షన్ గెలిచినారు, ఓకే. జూబ్లీస్ ఎలక్షన్ లో గెలిచినారు. ఓకే. రేపు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ప్రత్యామ్నాయమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిష్యత్తులో ఓకే. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తేల్చబోతున్నారు. రైట్ దాంట్లో ఎటువంటి చర్చపిచ్చలు లేవు. కాబట్టి మా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ హామీల మీద కొట్లాడడం. ఓకే. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో దాన్ని ఎప్పుడైతే అమలు చేయట్లేదో దాన్ని డెఫినెట్ గా ప్రజలు అవేర్నెస్ చేస్తాం. రైట్ ఇవాళ సార్. 30% మళ్ళీ వస్తాను సార్. ఇంకొక చరణ్ గారు, సార్ ఈ ఫలితాలు ఎలాగ ఎల్లుండి వచ్చేస్తే మోస్ట్లీ మెజారిటీ స్థానాలు మీరే గెలుస్తారు. 2-3 సర్వేలు వచ్చినా అవే చెప్తున్నాయి. న్యాచురల్గా అధికారంలో ఉన్న పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది, లేదు మీ పరిపాలన మీద ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని మీరు అనుకోండి. సెకండరీ, ఇవాళ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు చేశారు, జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు అయింది. ఇక్కడ కూడా ఎన్నికలు ఈ ఫిబ్రవరితో టెన్యూర్ అయిపోతాం. అదే అయిపోయింది, నిన్న మొన్న అయిపోయి ఉండొచ్చు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎప్పుడు అయిపోద్ది అన్నారు. దీంతోపాటు వరంగల్ ఉంది, కరీంనగర్, ఖమ్మం ఉంది, ఇంకా ఒక 5 మున్సిపాలిటీలు, సిద్దిపేటతో సహా ఒక 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవి కూడా పెట్టి, ఎందుకంటే లోకల్ బాడీ స్థానికంగా బలమైన నాయకత్వం ఉండి పరిపాలన అధికారుల చేతులు కాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధి చేతులు ఉండాలని సమాజం కోరుకుంటుంది. మరి వీటికి కూడా ఏమైనా ఒక ముహూర్తం ఖరారు చేసుకుంటారా? ఫలితాలు వచ్చాక సరళిని బట్టి నిర్ణయాలు ఉంటాయా? లేదు సార్, ఇప్పుడు హైదరాబాద్ది మొన్న 10వ తారీఖు నాడు అయిపోయింది. అవును. ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు జీవో ఇచ్చారు. అదే కాకుండా వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తర్వాత సిద్దిపేట, తర్వాత అచ్చంపేట లాంటి కొన్ని 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదే కాకుండా ఈ మున్సిపాలిటీలు, అదే కాకుండా ఇంకొక ఓటు కేసుతోటి అక్కడ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఒక మున్సిపాలిటీ కూడా ఉన్న పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత మున్సిపల్ ఎలక్షన్ కూడా ఈ రోజుతో మొత్తం క్లోజ్ అయినట్టే. ఇక కొన్ని మున్సిపాలిటీ మాత్రం మిగిలి ఉన్నాయి. అదే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదే కాకుండా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఎలక్షన్లు కూడా ఈ విధంగా ముందు పోవాలని చెప్పేసి, ఎందుకంటే ఎలక్షన్లు ఫిబ్రవరి మాసం చివరి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. మార్చిలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఏప్రిల్ నుంచి ఎండలు స్టార్ట్, ప్లస్ రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మరి ఏ విధంగా ముందుకు పోతారో చూడాలి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తాం, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము 23లో 64 ఎమ్మెల్యే గెలిచాం. 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో 3 నుంచి 8 పోయినాం. కంటోన్మెంట్ లాంటి బై ఎలక్షన్ గెలిచినాం, జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచినాం. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ వరంగల్ గ్రాడ్యుయేట్ గెలిచినాం. తర్వాత మహబూబ్నగర్లో లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ముక్కోన పోటీ ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలుస్తుంది. అందుకని ముఖ్యమంత్రి గారు నేను ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఈ ఎన్నిక త్రిముఖ పోరు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. అంటే నిజంగా రాష్ట్రం అంతా ఒక త్రిముఖ పోరు ఉందా? చాలా మంది నా డిబేట్లోనే చెప్పింది, కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, మెజారిటీ చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉందన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు త్రిముఖ పోరని స్పష్టం చేశారు. అంటే కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పోటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 338 జనసేన వదిలేస్తే మిగతా ఆయన కూడా భారతీయ జనతా పార్టీ ఏదో కొన్ని చోట్ల వాళ్ళిద్దరు కలిసి చేసిన. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో వేరే పరిస్థితి. మీరు చూడండి, మహబూబ్నగర్లో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. 120 భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేయకపోతే ఆ ఓట్లు బీఆర్ఎస్ షిఫ్ట్ అక్కడ ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ పోటీ చేసింది. దాంతో బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయినాయి. అదే వరంగల్ గ్రాడ్యుయేట్ లో 3 పార్టీలు పోటీ చేసినాయి, కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచినాం. ఎక్కడైతే ముక్కోన పోటీ అంటే భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ ఓటు భారతీయ రక్తదానం అవయదానం. అదే సార్, ఎంపీ ఎలక్షన్ మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు 37% వస్తే ఎంపీ ఎలక్షన్ లో 17% ఓట్లు తగ్గి 20% బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే, ఆ 17% భారతీయ జనతా షిఫ్ట్ అయితే 4 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 8 నేను అదే అడుగుతున్నా. అందుకే అంటే ముఖ్యమంత్రి గారి ప్రకటన అవడం కూడా ఒక ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. మేబీ మీకు అడ్వాంటేజ్. బీఆర్ఎస్ పార్టీ లాగా మేము భావిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పినాం. దానిలో భాగంగా సర్పంచ్ ఎలక్షన్ లో ఎక్కడ చూడండి, అరే దాని నిదర్శనమే మీరు 80 ప్రజాస్వామ్యం బతుకున్న నిదర్శనమే మీ
ఆయనలో సార్ టైం ఉంది సార్, ఇస్తాను, బాలరాజు గారు యా. మీ ఆయనలో 80 ఏకగ్రీవాలు జరిగాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ నిమిషం, 80 ఒక్క నిమిషం, ఏకగ్రీవాలు ఒక్క జరిగితే నిమిషం. 77 బీఆర్ఎస్ పార్టీ, రైట్. 3 ఓకే. ఎంఐఎం పార్టీ. ఇప్పుడు 12 ఏకగ్రీవాలు జరిగితే 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి. చాలా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యంలో పడి కిషోర్ గారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవాలి, బాలరాజు గారు ఇస్తారు. దానికి అధికారం ఉంది, అడ్డం పెట్టుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం. కిషోర్ గారు, కిషోర్ గారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటు అనేది కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. కిషోర్ గారు మిమ్మల్ని అడుగుతాను ఏంటి అంటే దీని తర్వాత నిజంగానే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఒకటి డ్యూ ఉన్నాయి. ఇప్పుడే చరణ్ గారు ఒక హింట్ ఇచ్చారు, అంటే ఇది అయిన తర్వాత బహుశా కొంత పరీక్షలు అనుకోండి, సమ్మర్ అనుకోండి, ఒక 4-5 నెలలు ఈలోగా 42% రిజర్వేషన్, మరి అదేమన్నా అందుకని ముందే అవుతాయని చెప్పి ముందే అవుతాయా? ముందే అవుతాయని చెప్పి వారు అంటున్నారు. అవ్వచ్చు మిగిలినవి. ఒక విషయం అండి. రెండో విషయం ఏంటంటే ఇద్దరు కలిసి సంసారం చేసింది వీళ్ళిద్దరు. ఎక్కడ సార్? కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి ప్రభుత్వంలో మినిస్టర్ గా చేశారు, హరీష్ గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మినిస్టర్ గా చేశారు. అంటే చెప్తున్నా, సంసారం చేసింది వాళ్ళిద్దరు. ఇప్పుడేమో ఈయన అంటగట్ట చూసేదేమో మాతోటి. ఒక్క విషయం వదిలేయండి, ఇక అది వదిలేద్దాము. కాంగ్రెస్ దేశం మొత్తంలో గెలవంది, ఇక్కడ ఇట్లా గెలిచిందంటే మేబీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందేమో. మాది మస్కబారిపోతోంది, బీజేపీని రానియొద్దు, మీరే వచ్చి చేసుకుందరు, మా వాళ్ళు మీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఇక్కడున్నా మనందరం పంచుకునేదే కదా, పెద్ద విషయం ఏమిటి అని చెప్పి ఒకరినొకరు కాపాడుకోవాల్సిందే. బీజేపీ వాళ్ళు వచ్చారంటే ఇద్దరికి కర్ణాటకలో ఒళ్ళు సాఫ్ చేస్తారు. మనం మనది దగ్గుతున్నప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ చీఫ్ మినిస్టర్ ని మార్చినట్టుగా మనం పార్టీ మారుతాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ అదే చేస్తుంది. లేకపోతే దేశ మొత్తంలో గెలవంది ఈడెట్లా గెలుస్తుందండి. కౌశిక్ గారు కూడా భలే చెప్తారు. ఇది 3 రాష్ట్రాల్లో మునుగోడులో కూడా డిపాజిట్లు రానిది ఎట్లా గెలిచారు అనుకుంటున్నారు? దానికే కదా మొదటి కుటుంబాన్ని టచ్ చేయరు, మొత్తం మీద జైలుకు పంపించేసి. ఈ ఎన్నికలో కూడా బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వంతో సహా చాలా మంది, ఇంక్లూడింగ్ మీ జాతీయ అధ్యక్షుడితో సహా వచ్చి ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి ఉన్న కరీంనగర్ లో కూడా మీకు స్పష్టంగా అర్థమైంది సార్. క్వశ్చన్ అర్థమైంది, నన్ను ఆన్సర్ చేయమంటారు? ఎందుకంటే టైం లేకుండా ఉండకుండా మీకు ఒకటి సార్, మాకు చిన్న ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ అనేది లేదు. ఓటరు సమానమే. అతను పార్లమెంట్ ఓటు వేయండి, అతను పంచాయతీకి వార్డు మెంబర్కి ఓటు వేయండి, అదే ఓటర్ని ఎప్పుడు గౌరవిస్తాము మేము. ప్రధానమంత్రి రావచ్చు, ఏ ఎన్నికని కూడా చిన్నగా తీసుకోవచ్చు సార్. మా నేషనల్ లీడర్షిప్ ఈ రాష్ట్రంలోనే కాదు, మేము గెలిచున్న ఉత్తరప్రదేశ్ లో తీసుకున్నా, గుజరాత్ లో తీసుకున్నా, అసలు ఎప్పుడు అధికారంలో లేని కేరళ, తమిళనాడులో తీసుకున్నా మేము తప్పనిసరిగా పై నుంచి కిందికి వస్తాము. రైట్, ఫలితాలు వస్తాయి సార్. టైం తక్కువ ఉంది, మన్నించాలి కిషోర్ గారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ఈరోజు పూర్తయింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తున్నాయి, కొంత సరళ అయితే తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుచుకునే వాతావరణం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంటుంది. బీజేపీ అది కొంత ప్రోగ్రెస్ ఉన్నా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో కాస్త మెరుగ్గా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా 13వ తారీఖు కౌంటింగ్లో మరింత తేడాతలో ఉంది. ప్రజల తీర్పు ఎలా ఉందన్నది. చర్చలో పాల్గొన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, దూదిమెట్ల బాలరాజు గారికి, అలాగే కిషోర్ పూర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.